మీకు ఈ పాయింట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి సార్. ఇప్పుడు నేను లండన్లో ఉంటాను కదా, అండర్ గ్రౌండ్స్ మీకు తెలుసు, లండన్లో మొత్తం ట్రైన్సే ఉంటాయి. 70 to 80% ఆఫ్ ద అండర్ గ్రౌండ్ పాపులేషన్ మీరు లండన్లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్ ట్రావెల్ చేస్తే బుక్స్ చదువుతారు. అది కల్చర్లో మనం ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఇవన్నీ అంటుంటాం, వింటుంటాం. మనం మంచిది తెచ్చుకోవాలి, తప్పులేదు కదా. ఇప్పుడు రీడింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ. మా పిల్లలు కూడా లండన్లో చదువుతున్నారు, వాళ్ళకి మ్యాండేటరీ లైబ్రరీ సెషన్స్ ఉంటాయి, మ్యాండేటరీ సెషన్, కానీ అవి మనం మిస్ అవుతున్నాం. ఇంకోటి మనం అక్కడ ఇంకోటి చూస్తే థియేటర్, ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో థియేటర్ని నేను దైవం లాగా చూస్తున్నాను సార్. నా జీవితంలో ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నేను లండన్ వెళ్ళాను అంతకుముందు. థియేటర్ అసలు అక్కడ థియేటర్ ఎందుకంటే బికాజ్ ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్. సో వెస్ట్రన్ థియేటర్ ఏమిటి, థియేటర్లో ప్రాక్టికల్స్ మనం వచ్చినప్పుడు లండన్లో నదీ తీరాల పక్కన ఉండే ఇళ్ళు కానీ ఫ్లాట్స్ కానీ థియేటర్ ఆర్టిస్టుల పక్కన ఉండే ఫ్లాట్స్ కానీ చాలా కష్టం, చాలా ఎక్స్పెన్సివ్. అవును, కరెక్ట్. ఎందుకు వాడేం రోజు కనపడ్డు, బట్ మా పక్కన ఎవరుంటారో తెలుసా, ఫలానా నాటకాలు వేసి ఆయన ఉంటాడు. అలాంటి వైభవం తెలుగు ఉండేది. సురభి అంతకు ముందు దాదాపు 100 ఏళ్ల క్రితం, మాకన్నా ముందు నాటకాలకు ఆ వైభవం ఇక్కడ ఉండేది. దురదృష్టవశాత్తు ఒక్క తెలుగు వాళ్ళే అందులో బాగా డౌన్ టు బహుగా కిందకి వెళ్ళిపోయారు. కర్ణాటక నాటకం, మహారాష్ట్రీయ నాటకం, వేరే ఎక్కడా సరే నాటకం ఉజ్వలంగా ఉంది వాళ్ళు కూడా. ఒక్క తెలుగు అంటే బేసిక్గా తెలుగు వాళ్ళకి మా గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో రాసి దాదాపు 150 ఏళ్ళైంది. మన వాళ్ళు ఉత్తి వెధవాయిలో అని ఒక వాక్యం రాశారు. అది దిద్దుకోవడానికి వీరు లేనంత వేదవాక్యం మనకి మన పాలిట చెప్పారు. సో ఫిలాసఫీ అంటే దేవుని పూజించడమే కాదు, జీవితాన్ని అనుభవించడం, ఆరాధించడం, ఆస్వాదించడం. కరెక్ట్. మంచి టీ తాగి ఎన్నాళ్ళు అయిందంటే ఎప్పుడు ఏం చెప్తాను, అప్పుడు ఒకసారి భరణి గారితో కూర్చున్నప్పుడు ఆ టీ ఇచ్చాడు బ్రహ్మాండ బై. ఎందుకు మనం ఇప్పుడు విషయం మన ఈదర్ వి గో ఇన్ ద పాస్ట్, ఆ ఫ్యూచర్ ఇప్పుడే ఉంది సార్, నెక్స్ట్ టైం ఒకసారి తాగుతాను. ఆస్వాదించడం అనేది మర్చిపోయింది ఈ నెక్స్ట్ జనరేషన్. సూర్యోదయం చూసి అడగండి మీ పిల్లల్ని కానీ ఎవరన్నా నెక్స్ట్ జనరేషన్ని. సూర్యోదయం అంటే ఎప్పుడు ఆడు వస్తాడు, వెళ్ళిపోతాడు, పన్నాడు చేసుకుంటాడు. ఎందుకు రాత్రి 2 గంటల దాకా పడుకోవడం, పొద్దున 11 గంటలకు లేవడం. సో నీకు ఇచ్చిన అద్భుతమైన జీవితం టైంని నువ్వు మిస్యూజ్ చేయట్లా. ఇప్పుడు గూర్ఖా ఉన్నాడు, వాడికి మరో గత్యంతరం లేదు, వాడు రాత్రి మెలుకోవాలి, పొద్దున పడుకోవాలి. నీకేం కర్మ. కరెక్ట్. ఈ సంస్కృతి పునరుజ్జీవనం ఎలా జరగాలంటారు? అదే అంటే బాగా పతనం అయితే కానీ జరగదు. అంతేనంటారా? అంతేగా మరి. ఇప్పుడు మా మనవడు వాడిని ఎత్తుకోవాలంటే వాడికి సెల్ చూపించాలి. వాళ్ళ బామ్మ 22 అంటాడు, వాడికి 3 ఏళ్ళు ఉండేవి. 22 బామ్మ అని పెట్టాడు మా ఆవిడికి. అది చూపిస్తేనే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఇలా 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 అంటుంటాడు. వాళ్ళ అమ్మ నేర్పింది, మా కోడలు నేర్పింది, ఒరే ఎక్కువసేపు చూస్తే కళ్ళు పాడైపోతాయి. నేను ఆపుతుంటా, ఎరా ఎక్కువసేపు చూస్తే ఏమైతే కళ్ళు పాడైపోతాయి అంటాడు అని చూస్తూనే ఉంటాడు. అర్థమైందా? నెక్స్ట్ జనరేషన్ అలా అయిపోయింది. సో తల్లిదండ్రులు కూడా ఏమిటి, వాడు అన్నం తినాలంటే వాడికి సెల్ ఇవ్వాలి, వాడు స్కూల్కి వెళ్ళాలంటే అంటే లంచం ఇంట్లో మొదలు పెట్టేసాం, మనం అలవాటు చేసాం. సో అది శరీరంలో భాగం అయిపోయింది. రెండోది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడో యూట్యూబ్లో చూశాను, ఇల్లు ధ్వంసం అయిపోయింది. అంటే ఏదో బాంబు పడితే ఎలా అయిందో అలా అయిపోయింది ఇల్లు. చూస్తే 10 ఏళ్ల కుర్రాడికి వాళ్ళ దగ్గర నుంచి సెల్ లాగేసుకుంది వాళ్ళ అమ్మ నాయనమ్మ. ఇది నేను కూడా ప్రాక్టికల్గా మా బంధువుల అబ్బాయి నాతో పాటు కొంచెం ఒంట్లో బాగాలేదు, అయితే నాతో యోగా చేయరా అన్న, చేస్తాను. జేబులో సెల్ తీసి ఆ పక్కన పెట్టనన్నాడు. అరే యోగా చేశాక ఇచ్చేస్తాను, ఇప్పుడు నాకు ఇయ్యన్నా ఇవ్వనన్నాడు. ఇప్పుడు అక్కడ పెట్టన్నా పెట్టను, ఇప్పుడు నీ బ్యాగ్లో పెట్టి తాళం అన్నాడు, వద్దన్నాడు. అయితే యోగా చేయొద్దు మానేయమన్నా, వెళ్ళిపోయాడు. అంటే అడిక్షన్ టు ద కోర్. ఇప్పుడు మీరు గంజాయి, ఈ మాదక ద్రవ్య అంతకన్నా డేంజర్ కదా ఇది. కరెక్ట్ సార్. ఇప్పుడు ఇదంతా ఈ ధ్వంసం చేయనండి, విధ్వంసకరమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఫిలాసఫీలోకి వెళ్ళి, లేకపోతే
బుక్స్ లోకి వెళ్ళి అయితే అది అసుర సంస్కృతి కదా సార్. మన ఇప్పుడు సుర సంస్కృతి అసుర సంస్కృతి అంటే ఎవరు దైవం ఎవరు దయ్యం అంటే అట్లా ఉండదు. అలా అలా వచ్చేసింది, అలా అనిపిస్తుంది కదా. సురాసుర మిశ్రమమే మనిషి అన్నవాడు. అవును, కానీ మన డోస్ పెరుగుతుందేమో అసుర. 100%. మానవ పరిణామ క్రమమే దశావతారాలు. అడుపులో ఉన్నావు, నీళ్ళలో ఉన్నావు, ఉమ్మ నీటిలో, అప్పుడు నువ్వు చేపవి. కింద పాకుతున్నావు, తాబేలువి. నువ్వు విసర్జించింది నువ్వే తింటున్నావు, నువ్వు చెత్త తింటున్నావు, నువ్వు వరాహానివి. బుడి బుడి అడుగులు వేసుకుంటూ నడుస్తున్నావు, వామనుడివి. టీవీని బద్దలు కొడుతున్నావు, నరసింహుడివి. నరసింహం అంటే ఇంకా పూర్తిగా మంచి కాలేదు. అక్కడి నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ కావాలి, ఎడ్యుకేషన్ వచ్చి చాలా చక్కగా బతకాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఆ సినిమా చూసి ఇలా మనం ప్రవర్తించాలి. రాముడిది ఇంపాసిబుల్ మనం ఇలా బతకడం. లౌక్యం నేర్చుకోవాలి, కృష్ణుడివి. ఇవన్నీ నాశనం బుద్ధుడి. ఏం చెప్పారు సార్, బ్రిలియంట్. మానవ పరిణామ క్రమమే దశావతారాలు. పేరెంట్స్ మీరు ఒక కొత్త డెఫినేషన్ చెప్పారు ఇప్పుడు దశావతారానికి, చాలా గొప్ప డెఫినేషన్ అసలు. బ్రిలియంట్ బ్రిలియంట్. మీ సాహిత్యాన్ని నేను చదివాను, చాలా ఇష్టం నాకు. అది పర్సనల్ ఫేవరిజం కూడా ఉండొచ్చు దీంట్లో. దాంట్లో నాకు బాగా ఎక్స్టెన్సివ్గా నచ్చిన సాహిత్యం ఆటగద శివ సార్. దాంట్లో ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట మీకు అని చెప్పారు మీరు. కాళోజీని కూడా బాగా చదివాను నేను ఎక్కువ. కాళోజీ కూడా పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు దేశానిది అని కాళోజీ చెప్పారు కదా. పరోపకారం కోసం బతకడం అనేది మొదలెడితే అసలు మీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి కదా. కరెక్ట్. సో దీంట్లో మీరు ఈ మధ్యలో ప్రణయాలు అన్నారు కదా సార్. ఈ ప్రణయాలు, మధ్యలో ప్రణయాలను రాయడానికి మీ లవ్ టువర్డ్స్ లైఫే కదా. ప్రణయం అంటే మోహం. నేను శివతత్వం అన్నావు కాబట్టి ఇవన్నీ వచ్చే అరిషడ్ వర్గాల గురించి ఒక పాట రాశా. సందర్భంగా కావాలంటే ఎప్పుడైనా వాడుకో. ఇది అందులోనూ పసితనము పోలేదురా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుండి మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా. కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా. క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నేను దుట బొట్టెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా. లోభము పులివోలె మింగేయ చూస్తోంది, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్టగట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా. మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివా. మద మత్సరములనే మాయలో పడ్డాము, మద మత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా. సో పంచ అరిషడ్ వర్గాలు. ఓకే ఓకే.
అన్నిటినీ మా వల్ల కావట్లేదు స్వామి, నువ్వే తీసుకో, ఆభరణంగా వేసుకో, నన్ను తొక్కు, పువ్వులు తొలుచు మమ్మల్ని, అంగల ముంచేయి, బట్ నీ దగ్గర మాత్రం నీ దగ్గర పెట్టుకో, డోంట్ త్రో అస్ అవుట్ అని దీనంగా ఒక భక్తుడి వేదన. దీంట్లో నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఉంది గురించి. మనిషి మీరు ఇప్పుడున్నారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాట్ ఎవర్ ఏజెస్, మీరంటూ ఎంతో కృషి చేసి చాలా సాధించి మనిషి అనుకుంటుంటాడు, నేను ఇంత చదివా, ఇంత నేర్చుకున్నా, ఇంత జ్ఞానం వచ్చింది నాకు, ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ ఒక తెలియకుండా. నేను ఇందాక ధర్మరాజు గురించి చెప్పిన చాలా ఎక్స్ట్రాడినరీ కథ అది. ఎందుకంటే ధర్మరాజు అంటేనే యుధిష్ఠరుడు అంటే ఎంత గొప్పవాడు. అలాంటి యుధిష్ఠరుడికే రాజసూయ చేయగానే చిన్న అహంకారం, అది ఆయనకు కూడా తెలిసిపోవచ్చు గురించి. సాత్విక అహంకారం అన్కాన్షియస్ గా కూడా జరుగుతుంది. అదే సాత్విక అహంకారం అంటే ఏమిటంటే, నేను చాలా మహాభక్తుడిని. ఒక ఆయన ఎవడో నాకు ఫోటో ఇచ్చి మహాశివ భక్తుడు తనికెళ్ళ భరణి గారు, నిన్న ఆ మహా అని ముందు లాగేసి మహాశివ లాగేసి మహాశివ భక్తుడు. బ్రిలియంట్. వీఆర్ నాట్ మహా, మనం అంత మహా ఏం లేదు, వాడు మహా. మనం శంకర కింకరీతి పాద రేణు స్థాయి కూడా జరగదు. మనతో పోలిస్తే ఎంతమంది ఉన్నారు ఆది శంకరాచార్యులు, ఆ పక్కన కానీ పేరు తలుచుకోవడానికి అర్హత ఉందమ్మని అహంకారం. దాని సాత్విక అహంకారం. నేను చాలా పూజలు చూసావా, నేను అభిషేకం చేయించాను చూసావా, వెంకటేశ్వరుడికి మొత్తం తొడుగు వేయించారంటాడు. వాడు అడిగాడు, పైగా తొడుగు ఎక్కడిది, అసలు తొడుగు ఎవడడిగాడు? నా నిజస్వరూపాన్ని కప్పేస్తున్నావు నీ బంగారంతో, నీ అహంకారంతో నా రూపాన్ని కప్పేస్తున్నావు, నీ రూపాన్ని కప్పేసుకుంటున్నావు. యు ఆర్ నాట్ దట్. పుట్టినప్పుడు నువ్వు అది కాదు, నువ్వు నిర్మలమైన మనిషివి. పసిపిల్లలంటే దేవుడితో ఎందుకు సమానం? వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ వాడికి ఏం తెలియదే. ఆ స్థితి నుంచి నిన్ను దూరం అదే ఏంటి ఇవన్నీ శాశ్వతం అనుకుని. ఇప్పుడు ఒక చిన్న కథ ఉంది. వాడు పొద్దున్న లేచేటప్పటికి వాడికి పెద్ద జబ్బు, రిపోర్ట్లో పెద్ద జబ్బు వచ్చేసింది, క్యాన్సర్ అనుకుందాం. వెంటనే వాడు ఇంకా నేను ఎన్నాడు బతుకుతున్నట్టు మహా అయితే ఒక 15 రోజులు వాళ్ళు చాలా అపురూపంగా ఉంటాయి. అన్నీ సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, అన్నం తిండాలు. ఇంకా పోతున్నాం కదా మనం, అందరికీ పని మనిషికి కొంత అన్నీ అయిపోయి 15వ తారీఖు వెయిట్ చేస్తున్నాడు. ఏం కాలే. 16వ తారీఖు మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ చెక్ చేసుకోండి. బాగానే ఉన్నారండి, ఏమైంది మీకు అన్నాడు. ఏమైంది సార్ ఈ రిపోర్ట్? వచ్చేసే మీ రిపోర్ట్ ఎంతకవుతుంది అంటే నాకు ఇప్పుడు లేదు బ్రహ్మాండంగా 100 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకు. అవునా అనే ఎవరెవరికి తీసుకురా మొత్తం. మీకు తెలిసే ఉంటుంది స్కై ల్యాబ్ అని మీరు ఉన్నారు కదా, నేను ఉన్నారు కదా అప్పుడు తాగేసి అంతా అయిపోయి నమస్కారం చేయబోతుంది. స్కై ల్యాబ్ అప్పుడు జరిగింది. అదే అంచేత దేవరకొండ అని ఒక ఊరుంది, మీకు తెలుసు నల్గొండ. దేవరకొండ ఎమ్మెల్యే వాళ్ళ బాబు స్కై ల్యాబ్ టైంలో పుట్టాడు. పుడితే స్కై ల్యాబ్ అనే పేరు పెట్టారు. మా అన్నయ్య వాళ్ళకి చాలా క్లోజ్. ఇక్కడ కీసర పెడుతుంటే స్కై ల్యాబ్ రెడ్డి అని ఉంటది, అతనేనా? స్కై ల్యాబ్ అని పేరు ఉంది ఆయనకి. అయితే అప్పుడు చెప్తే నేను ఒకసారి, నాకంటే పెద్దవాళ్ళు ఆయన, అడిగితే అసలు ఏం నాకు తెలియదు, నేను లేని స్కై ల్యాబ్. అప్పుడు స్కై ల్యాబ్ ఏంటంటే ఇలా స్కై ల్యాబ్ అని ఒకటి ఇందిరాగాంధీ టైంలో మన మీదే పడుతుంది, చనిపోతారు అందరని, అందరూ మొత్తం త్యాగాలు కాదు తినడం అలా మనిషి అంటే మీరు అందరూ కరెక్ట్. అంటే నా ప్రశ్న ఏంటంటే గురుగారు, దాంట్లోంచి యాక్చువల్గా నేను ఏం అడగాలనుకున్నా అంటే, మనం ఈ ప్రాసెస్ లో మనం ఏదైతే ఎర్న్ చేసుకుంటున్నామో దీన్ని వదిలేయడం ఎట్లా? అమరాకు మీద నీటి గుట్టులాగా అసాధ్యం. డిమోషనల్ ఎలా ఉండగలుగుతారు? ఏదైనా సాధనే. సంగీతం నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది, అట్లా వదులుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అందుకనే ఆరంభంలోనే నా ఫిలాసఫీ ఏంటంటే, తీరే కోరికలే కోరుకో. నేను ఫ్లైట్ ఎక్కుతా, సైకిల్ కొనుక్కుంటా. నాకు 3 కోరికలు ఉండేవి. ఒకటి, మేము 7 అన్నదమ్ములం, మా ఇంట్లో ఒకటే బాత్రూమ్. ఎట్లుంటుంది వెయిటింగ్ ఫర్. సో మనం సొంతంగా సంపాదించినాక పెద్ద బాత్రూమ్ కొనుక్కోవాలి. ఎప్పుడైనా పుస్తకాలు, నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం.
చిన్న చిన్న ఎక్కడ దాచుకోవడానికి లేదు, ఒక పెద్ద లైబ్రరీ ఉండాలి. ఆఖరి లైబ్రరీని కూడా నన్ను చూసి రోజు ఇంకేం వస్తారు, రోజు పొద్దున వస్తే సాయంత్రం దాకా అయిపోయి నేను చదివేసిన పుస్తకాలని అనేవాడు అన్నమాట. ఎందుకంటే నేను అది తీసి ఇది తీసి అది ఒక అయిపోగానే ఇంకోటి కొంచెం న్యూసెన్సే కదా ఆడికి. అందుకని ఒక పెద్ద లైబ్రరీ. ఈ అఖండ భూమండలంలో 1 ఎకరం పొలం ఉంటే చాలు. గొప్ప. ఇది నాది. అదే గుడిసె వేసుకుంటావా, పర్ణశాల వేసుకుంటావా, వంకాయలు పెట్టుకుంటావా, మిథునంలో లాగా పట్టేవాడు. క్రమంలో మూడింటిని నేను ఏర్పరచుకోగలిగా. అక్కడ నాకు ఆశ చచ్చిపోయింది. ఇంకా నాకు ఆశయాలే తప్ప ఆశయం లేదు. నేను ఎప్పుడో నా డైరీలో రాసుకున్నా, పరమేశ్వర నా చెంబు నిండింది, ఇంకా ఎక్కువ వస్తే ఒలికిపోవడం తప్ప. బాబా. సో కానీ ఆయన ఇవ్వడం ఆపడనుకుంటా సార్, అది వేరే విషయం. ఒలకపోసేదాన్ని మనం వేరే వాళ్ళకి అది దానికి ఒక పాదు కట్టి అందులో ఏదో ఇంకోళ్ళకి ఉపయోగపడదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.